అధికార అహంతోటి వేల మంది ఫోన్లు ట్యాప్ చేసిన నాడు లేని భయం ఇప్పుడెందుకు? కేసీఆర్ దొర గారు, మీ సొంత బిడ్డ అల్లుడు కూడా టెర్రరిస్టులేనా? మీ దృష్టిలో మీకన్నా కవితేనయం వాస్తవాలు చెప్తూ పోరాడుతుంది. మీరు చెప్తే కొంత అతిశయం అనుకోవచ్చు, కొంత పొగడ్తలు అనుకోవచ్చు, లేకపోతే కవిత గారిని పొగడడానికి చిలక ప్రవీణ్ చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా సీఎం ఖచ్చితంగా కవిత గారు కాబోతున్నారు. మీరు చూడండి, ఇది రానున్న ఎన్నికల తర్వాతనా, ఇంకో ఎన్నిక తర్వాతనా, లేకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాతనా అనే జ్యోతిష్యం నేను చెప్పలేను. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కవిత గారే. మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు కవిత గారిని కొంత వెక్కిలిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు, కొంత అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. సరే, తాను విమర్శలు ఎదుర్కోవాల్సిందే. కవిత గారు ఆ విమర్శలను ఎదుర్కోవాల్సిందే. ఆ విమర్శలను తట్టుకుంటూ పోరాటం చేయవలసిందే. తన పోరాటాన్ని గమనించి తెలంగాణ ప్రజలు కవిత గారిని మెచ్చుకునే రోజు వస్తుంది. కేటీఆర్ కంటే, హరీష్ రావు కంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే కూడా కవిత గారు చాలా 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 మెచ్యూర్ రాజకీయం చేస్తున్నారు. అది రాజకీయాలను గమనించే వాళ్ళకే తెలుస్తుంది. హైరాణ పడతలేరు. ఆమె ఉరికురికి ఏదో చేయాలనుకుంటలేదు. గ్రౌండ్ స్థాయిలో రాజకీయం ఎట్లుందో గమనించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో రాజకీయం ఎట్లున్నదో గమనించే ప్రయత్నం చేస్తున్నది. ఆమె ఎంత మొండిదంటే, ఎంత స్పష్టత కలిగిన మహిళ అంటే, ఆమె చాలా టూ షార్ప్. కవిత గారు తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మను ఊరూరు వేడుకగా జరపడానికి మన తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలైంది. 13 సంవత్సరాల క్రితం కవిత గారు వయస్సు 30 పైన ఉంటుంది, 34, 33 ఉంటుంది. ఒక మహిళ అనేక మంది మగవారి మధ్య ఉండి రాత్రనక పగలనక లెక్క చేయకుండా ధైర్యంతో ఊరూరున రాష్ట్రాన్ని దాటి విదేశాల్లో కూడా బతుకమ్మను వేర్చి బతుకమ్మ ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేసిందంటే ఎంత మొండి ఘటమైతే, ఎంత సంకల్ప దీక్ష ఉంటే కవిత గారు చేసి ఉండాలి. ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఇప్పుడు తెలంగాణ నమస్తే తెలంగాణ అనే పేపర్ పెట్టుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం సాగుతున్న టైంలో ఒక చిన్న పిల్లాడిని చేతిలో పట్టుకొని నిండు గర్భిణిగా ఉండి తెలంగాణ కోసం ఒక పేపర్ పెట్టాలి, ఆ పేపర్ ద్వారా తెలంగాణ ప్రజల గోసలను రాయాలని కవిత గారు కంకణం కట్టుకొని తిరిగింది. కాబట్టి ఈరోజు కవిత గారిని ఒక్కొక్కడు నానా దుర్భాషలు ఆడవచ్చు. కవిత గారు స్వయంగా చెడు పేరు తెచ్చుకున్నది ఏం లేదు. కేసీఆర్ గారు చేసిన తప్పులు, కేటీఆర్ గారు చేసిన తప్పులు, ఆ పార్టీ చేసిన తప్పులు ఆమె మీద నెగటివ్గా కనబడ్డాయి. కవిత గారు ఏదో చేసిండ్లు, ఏదో తప్పు చేసిండ్లు, మనం ఆమెను విమర్శించాలి అని అత్యుత్సాహం చూపుతాను కదా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి మీరు రాసి పెట్టుకోర్రిగా. ఇది ఆమెను పొగడడానికి చెప్పేది కాదు.